అందరికీ నమస్తే, నేను సూర్య. వెల్కమ్ టు V6 న్యూస్. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం ఇమాంగూడ గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ దక్షిణాసియాలో ఎక్కువగా పండే పంట అయినటువంటి గ్యాక్ ఫ్రూట్ని మన తెలంగాణలో ఒక రైతన్న సాగు చేస్తున్నాడు. సో ఈ గ్యాక్ ఫ్రూట్ అనేది మనం తింటే మనకి ఎలాంటి లాభాలు ఉంటాయి, సో దీని సాగు మొత్తం ఎలా జరుగుతుంది, ఎప్పుడు పంట చేతికి వస్తుంది, సో ఇది సాగు చేస్తున్నటువంటి ఈ రైతన్నకి ఎలాంటి లాభాలు తెచ్చిపెడుతుంది, అసలు ఇది ఎలా సాగు చేస్తారు, ఈ పంటకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా బుచ్చిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. అసలు ఏంది ఈ ఐడియా ఎట్లా వచ్చింది మీకు? ఈ గ్యాక్ ఫ్రూట్ అనేది అసలు ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు వినలేదు. ఈ గ్యాక్ ఫ్రూట్ని మన తెలంగాణలో సాగు అవుతుందా, మరి ఇది వాతావరణానికి అనుకూలంగా ఉందా, అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? నేను ఫస్ట్ చూడడం దీన్ని యూట్యూబ్లో చూసిన అంతే. ఓకే, యూట్యూబ్లో చూసినప్పుడే దీని మంచి చెడు ఏంది అనేది అప్పుడు అర్థమైంది. సరే, ఇంత మంచి ఉన్న ఫ్రూట్ను మనం పెడితే ఎట్లా ఉంటుంది అని చెప్పి, అంటే నేను మొదటి నుంచి అనుకుంటే ద్రాక్ష చేసినాం కాబట్టి ఏ మొక్కనైనా పెంచే అలవాటు నాకు ఉంది. అట్లా ఆ రకంగా అలవాటు ఉంది కాబట్టి, అంటే దీన్ని మొక్క చూడకంటే ముందు ఫ్రూట్ చూద్దాము అని చెప్పి మేము ఫ్రూట్ కోసం ఎతికాము. చాలా జాగాలలో ఎతికాము. అంటే యూట్యూబ్లో వచ్చిన ఛానళ్ళల్లో అంతా ఎతికితే ఎక్కడ కూడా ఫ్రూట్ అవైలబుల్గా లేదు అన్నారు. ఒకసారి అమెజాన్లో ఆన్లైన్లో పోయి అమెజాన్లో అట్లా చూస్తే వాళ్ళు ఒక 2 నెలల తర్వాత ఉంటుంది, ఇప్పుడైతే అవైలబుల్గా లేదు అన్నారు. లేదు అన్నప్పుడు అప్పుడు ఒకసారి ఫ్రూట్ గురించి అని చెప్పి బుక్ చేసుకోవడం జరిగింది. బుక్ చేసుకుంటే వాళ్ళు 2 నెలలకు తెచ్చిస్తామన్నారు. తీసుకొచ్చారు. అప్పుడు 1200 కిలోలు లెక్కన తెచ్చినాం. ఓకే, అప్పుడు నేను కొన్నప్పుడు 4 కిలోల ఫ్రూట్ కొన్నా. కొన్న తర్వాత మేము జ్యూసు ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది ఎవరైతే పంపారో వాళ్ళని అడిగి యూట్యూబ్లో చూసుకుంటా చేసినాము. చేసి వాడినాము. మేము ఇంట్లోనే వాడింది కాకుండా కూడా కొంచెం ఇది క్యాన్సర్ పేషెంట్కు బాగుంటుంది అన్నందుకు మా ఫ్యామిలీలోనే కొంచెం ఉండే ఒక మా బామ్మడికి అతనికి వాడితే కొంచెం మంచి రిజల్ట్స్ అనిపించినాయి. ఆ రిజల్ట్స్ ఉన్నాయి కదా అని చెప్పి సరే దీని తర్వాత అతనికి మళ్ళీ 2 సార్లు కూడా తెప్పించుకున్నాం. మేము ఒకసారి నందిగామకి వెళ్ళి కూడా తెప్పించాం. తర్వాత విజయవాడ దగ్గర నందిగామలో ఉందంటానంటే వాళ్ళకు కూడా ఫోన్ చేసి వాళ్ళకి డబ్బులు అడ్వాన్స్గా కొట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా తెప్పించినాం. వాళ్ళు కూడా మంచిగా పంపారు. మాకు పంపిన తర్వాత ఇక 3వసారి దొరకలే ఎక్కడ. ఇక 3వసారి దొరకనప్పుడు చెట్లు పెట్టాలనే ఆలోచన వచ్చింది అంతే. సో మరి మీరు ఎలా ప్రయోగం చేద్దాం అనుకున్నారా? మరి మన తెలంగాణ ఈ వాతావరణానికి ఇది సరిపోతుందా, అలాగే మన మట్టిలో ఇది పెరుగుతుందని అది ఎట్లా తెలుసుకున్నారు? ఆ తర్వాత ఏంటంటే కేరళలో కూడా ఉన్నది. ఇది కేరళలో ఉన్నది అనేది మేము యూట్యూబ్ చూసింది ఫస్ట్ కేరళ వాళ్ళే. కేరళ వాళ్ళే ఆడికెళ్ళి వచ్చిన తర్వాత మన పోలవరం దగ్గర వెంకట్ అని చెప్పి అతను ఒక 30 చెట్లు పెట్టాడు. 30 చెట్లతోటి అతను జాబ్ హోల్డర్. అసలు అతను ఫార్మర్ కూడా కాదు, డైరెక్ట్ గా అనుకుంటే అతను గ్రామ పంచాయతీ కార్యదర్శి. ఆ జాబ్ చేసుకుంటూ కొంచెం వాళ్ళ ట్రైబల్స్ అక్కడ ఉంటారు, వాళ్ళు చిన్న జాగలా పెట్టి ఒక 30 చెట్లను పెట్టి పంట పండిస్తున్నాడు. అంటే అతను కూడా యూట్యూబ్లో ఉంటే అతన్ని అడిగితే అన్న వస్తుంది మన దగ్గర అన్నాడు. అన్న తర్వాత నేను ముందరికి వచ్చినట్టు. అంటే ముందు అనుకుంటే ఏపీలో పెట్టిరు, మనకంటే ముందు ఏపీలో పెట్టిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఆ వెంకట్ ద్వారానే నేను మొక్కలు తెప్పియడము పెట్టడం జరిగింది. అన్న, యూట్యూబ్లో చూసి మంచిగానే అంత బాగానే ప్లాన్ చేసినావు. ఇప్పుడు ఇది మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుందన్న? ఇప్పుడు ఇది ఓన్లీ గ్యాక్ ఫ్రూట్ 1 ఎకరంలో వేసారు. ఈ మొక్కలు ఫస్ట్ మొక్కలు తీసుకొచ్చిరా, విత్తనాలా ఎట్లా తీసుకొచ్చారు? ఇది ఫస్ట్ విత్తనాలు తెచ్చినాము, కానీ విత్తనాలు మొలగలే. ఎందుకు అంటే మన వాతావరణానికా లేకపోతే ఈ భూమి? ఈ ఇత్తు అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అంటే అది ఎట్లా మొలిపియాలనేది కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో తెలియదు మనకు. మామూలుగా అన్ని ఇత్తులు పెట్టినట్టుగానే పెట్టినాము. ప్యాకెట్లలో పెడితే తొందరగా జర్మినేషన్ రాలేదు. నేను 100 ఇత్తులు పెడితే ఒక 12 ఇత్తులు మొలిచినాయి. 12 మొక్కలు ఆ లైన్ లో ఉన్నాయి మనకు. అప్పుడు నేను పెట్టిన చెట్లు ఉన్నాయి. తర్వాత తెలిసింది ఏంటి అంటే ఈ పోలవరం దగ్గర మామిడిగుంది అనే విలేజ్, అది వెంకట్ అతని పేరు. నేను ఒక 6 నెలలు అతను వెంబడబడ్డా. రోజు చేయంగా ఒక రోజు అన్న ఈ రోజు వస్తే ఉంటది నీకంటని చెప్పి నాకు 6:30కు నేను ఫోన్ చేస్తే ఈవినింగ్, ఈ రోజు మీరు తెల్లారే వరకు నా దగ్గరకు వస్తే
రేపు చెట్లు ఇవ్వగలుగుతానా, లేకపోతే రేపు ఒక్క రోజు ఉంటే నాకు సండే కదా, వేరే వాళ్ళు వచ్చేది ఉంది వాళ్ళకి ఇచ్చేస్తున్నా అంటాడు. అతను ఒక్కని దగ్గరనే మొక్కలు ఉన్నాయి, వేరే ఎవరి దగ్గర లేవు, అంటే ఆ మొక్కకి అంత డిమాండ్ ఉంది. ఎంత పడ్డదన్న ఒక మొక్క కాస్ట్ ఎంత పడ్డది? మొక్క కాస్ట్ వచ్చి అతనికి 300 రూపాయలు అక్కడ మొక్కకి ఇచ్చినాము. మేము పోయి రావడానికి వచ్చి మొక్కకు 100 రూపాయల కంటే ఇంకెక్కువ ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఒక ఎకరం మొత్తం ఇదే గ్యాక్ ఫ్రూట్ వేసిరు కదా, మొత్తం ఎన్ని మొక్కలు వేసిరు ఇక్కడ? నేను 210 మొక్కలు పెట్టాను. ఇప్పుడు ఇది ఏందన్నా, ఇది తీగ జాతేనా? తీగ జాతే అంటే దీనికి ఒక మొక్కకి మధ్యలో ఎంత గ్యాప్ పెట్టిరు? నేను పెట్టడము మొక్కకు 9 ఫీట్లు, సాల్కు 16 ఫీట్ల లెక్కన పెట్టినాక కూడా నా దగ్గర గ్యాబులు వచ్చినాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ మధ్యన, ఇక్కడ మధ్యన వచ్చిన మొక్క లేదు, చనిపోయినాయి. అట్లా నేను 210 మొక్కలు తెచ్చి పెడితే అందులో ఒక 65-70 మొక్కలు చనిపోయినాయి. చనిపోయినప్పుడు బాధ అనిపించింది. ఫిబ్రవరి 16th ప్లాంటేషన్ చేసిన నేను E25 పెట్టినప్పుడు. అంటే వచ్చేదంతా ఎండాకాలం కాబట్టి ఆ ఎండలకు పోయినాయి, ఒక 60-70 చెట్లు పోయినప్పుడు బాధ అనిపించింది, అరే ఎన్ని చెట్లు పోయినాయి కదా. ఇప్పుడు చూస్తే అదే పోయిందే సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటానంటే మీద చూడండి, మీరు మొత్తం కవర్ అయిపోయింది, ఎక్కడ కూడా అసలు ఖాళీ అనేది లేదు. అంటే కింద ఎంత గ్యాప్ ఉన్నా కూడా మీద అంతే. ఇంకా దీన్ని పట్టి చూస్తే 20 ఫీట్లకు ఒక మొక్క పెట్టుకోవచ్చు. ఓకే, అట్లా. ఇది ఇప్పుడు మొత్తం ఇది కింద చూసుకుంటే ఇది మొత్తం డ్రిప్ ఇరిగేషన్ తోటే నడుస్తుందా? దీనికి వాటర్ ఎట్లా నడిపిస్తారు? వాటర్ డ్రిప్పే. కొంచెం ఎండాకాలం నీళ్లు ఎక్కువ నెయ్యాలి. ఎక్కువ అంటే రోజు ఒక గంటన్నర నీళ్ళు ఇవ్వాలి. మీరు ఫిబ్రవరిలో పెట్టినా అంటున్నారు కదా ఇప్పుడు మొక్కలు. మామూలు కాయ ఎప్పటి వరకు వచ్చింది? ఎన్ని నెలలకి మనకి కాయ చేతికి వచ్చింది? 5 నెలల్లో ఫ్లవర్ స్టార్ట్ అయింది. 5 నెలల్లో. కానీ ఫ్లవర్ కూడా ఏంటంటే ముందు మేల్ స్టార్ట్ అవుతుంది. మేల్కు దీనికి ఒక 20 రోజులు తేడా వస్తుంది. మేల్ ఫ్లవర్ అంతా వస్తుంటది, ఎక్కడ కూడా నీకు ఫీమేల్ కనిపించదు. అంటే అన్ని చెట్లు అవే నాయం అనిపిస్తుంది మనకు. మరి ఎట్లా పెట్టిరన్నా? ఇప్పుడు అన్ని చెట్లు చూస్తేనైతే ఒకే రకంగా ఉన్నాయి. అంటే మేల్ ఫీమేల్ ఎట్లా చెట్లు ఎట్లా పెట్టి? లేదు, నేను మేల్ అలాగా ఫీమేల్ అలాగంట అని చెప్పి నేను మార్క్ చేసి పెట్టిన. ఈ లైన్ మొత్తం ఫీమేలే, ఇవి కూడా ఫీమేలే. ఇది వచ్చి మేల్. ఈ లైన్ మొత్తం మేల్. ఈ లైన్ మేలు ప్లస్ ఆ లైన్ కూడా మేలు. ఇది ఇక్కడంతా ఫీమేల్ లైన్. ఈ పాలినేషన్ పద్ధతి ఎట్లా చేసిరు, ఏంది అది ఒకసారి? అంటే ఇది పాలినేషన్ అంటే దీనికి మేలు ఫ్లవర్ ను మనం తీసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది నీకు మేల్ ఫ్లవర్ ఉంటాయి. ఓకే, మేల్ కనిపిస్తుంది. ఇది వచ్చి మేలు. ఓకే, అంటే మేల్ ఈ రకంగా ఉంటది. అంటే మేల్ లో కూడా దీన్ని ఇట్లా చీరితే 3 భాగాలు వస్తాయి. ఓకే, అంటే ఒకవేళ నీకు మేల్ షార్టేజ్ ఉన్నప్పుడు, ఫీమేల్ ఎక్కువ ఉందనుకో, మేల్ షార్టేజ్ ఉన్నప్పుడు దీన్ని ఒక 3 ఫ్లవర్స్ కూడా చేయొచ్చు, 3 ఫీమేల్ కూడా చేయొచ్చు. ఇది ఫీమేల్ కు మేల్ కు ఉండే తేడా ఏంది అంటానంటే, మేల్ కు కింద పిందె ఉండదు, ఫీమేల్ కు ఇక్కడ పిందె తోటి ఫ్లవర్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్లవర్ తీసేసినాము. ఫ్లవర్ తీసేసిన తర్వాత ఇది పాలినేషన్ ఈ రకంగా చేస్తాం. ఇంకో పాలినేషన్ అనేది ఈ పద్ధతి. ఇది ఇట్లా ఇప్పుడు నేను దీనికి అంటించిన తర్వాత అది పసుపు కలర్గా మారింది చూడండి. ఇట్లా ఈ పసుపు కలర్గా మారింది అంటానంటే ఇది ఆల్రెడీ పాలినేషన్ అయిపోయింది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం పాలినేషన్ చేసేసినాం. ఇది ఒక 1 వీక్ కంటే ముందే ఈ పిందె ఎట్లుంది, ఈ సైజుకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ సైజు నుంచి ఈ సైజుకు 1 వీక్ లోపలనే ఒక 4-5 డేస్ ఇట్లా వచ్చేసేస్తుంది. 4-5 డేస్ ఇది పాలినేషన్ కాలేదు చూడండి. కాలేదు కాబట్టి డ్రాప్ అయిపోయింది. ఇది ఇట్లా డ్రాప్ అయిపోయింది. ఓకే, అంటే ఈ పాలినేషన్ అనేది ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు మామూలుగా? ఈ ప్రాసెస్ అనేది ప్రతి రోజు ఉంటుంది, డైలీ చేయాలి. డైలీ ఇంత పెద్ద ప్లాట్ల నీకు ఒక మంచిగా దొరుకుతున్నాయి అంటే ఒక 100 పువ్వులు దొరుకుతాయి. ఇప్పుడు ఈ దశలో ఇప్పుడు అంతా కొత్త ఇగురు తక్కువ ఉంది, పాత కాయలు ఉన్నాయి కాబట్టి రోజు ఇద్దరు కలిసి ఒక 25 పూలు చేస్తారు. ఈ 25 పూలకు పొద్దుగాల మార్నింగ్ 8 గంటలకు ఇద్దరు దీంట్లోకి వస్తే మళ్ళా నీకు మధ్యాహ్నం 12 గంటల దాకా దీంట్లో చేసుకొని బయటకు వెళ్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు దీనికి లేబర్ ఖర్చు ఎక్కువనే ఉంటుందండి? మామూలు లేబర్ అంటే ఇద్దరు తిరగాలి. ఒక ఎకరం అనుకున్నప్పుడైతే ఇద్దరు తిరగాలి, ఇప్పుడైతే తిరుగుతుంటారు. అంటే ఇప్పుడు మన ఈ గ్యాక్ ఫ్రూట్ అనేది ఆర్గానిక్ పద్ధతిలో చేయొచ్చా, లేకపోతే పెస్టిసైడ్స్ ఇవన్నీ యూజ్ చేస్తారా? ఇప్పటి వరకు అయితే పెస్టిసైడ్ ఏమి కూడా యూజ్ చేయలేదు. పెస్టిసైడ్ యూజ్ చేయలేదు. ఖాళీ ఏంటంటే చెట్టు పెడుతున్నాం కాబట్టి అని చెప్పి కొద్దిగా పేడ వేసినాం పెట్టేటప్పుడు అంతే. కానీ వేయకున్నా మా పొలంలో వచ్చేది. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక 30 ఏళ్ళు నేను ద్రాక్ష తీసిన పొలం ఈ ప్లాట్ వచ్చి. ఓకే, దీనికంటే ముందు గ్యాక్ ఫ్రూట్ కంటే ముందు ఒక 30 సంవత్సరాలు దీంట్లో ద్రాక్ష తీసినాం. ద్రాక్ష అన్నప్పుడు మొత్తం ఎరువులే గుర్తిని. ఎరువులు బాగా చాలా అంటే ఎరువులు అంటే పశువుల పేడనే, పశువుల పేడ, సూపర్ ఫాస్ఫేట్ అట్లా వేసి ఉంటాం కదా. ఆ బలం అనేది దీంట్లో ఉంది కాబట్టి ఈ చెట్టుకు కావాల్సినంత బలము అంతకంటే ఎక్కువ ఉంటది నా దగ్గర.
ఉంటది కాబట్టి ఈ సైజులు వస్తాయి, లేకపోతే ఇంత సైజులు నీకు బయట రావు. ఓకే. నీ వేరే వాళ్ళ పొలంలో పెట్టి ఏమి వేయకుండా కూడా ఈ సైజు వస్తుంది అంటే ఇట్లా రాదు. పాలినేషన్ చేసిన తర్వాత ఎప్పుడు ఈ కాయ ఎప్పుడు అనేది స్టార్ట్ అవుతుంది? ఇంకా పాలినేషన్ చేసిన తెల్లారి నుంచి కొంచెం అభివృద్ధి చెందుతుంటది కదా, ఓకే. దాని దశలు మారుతుంటది. ఇప్పుడు ఇది చేసి ఒక 10-15 రోజులు అయి ఉంటుంది అంతే. అన్న ఇప్పుడు ఇది పాలినేషన్ చూపించినావు, ఇప్పుడు మామూలుగా మేల్ చెట్టు అలాగే ఈ ఫీమేల్ చెట్టు అనేది సమానంగా వేసుకోవాలా లేకపోతే ఇట్లా ఎక్కువ తక్కువ అట్లా వేసుకోవచ్చా? లేదు, సమానంగా అక్కర్లేదు. సమానంగా అనుకుంటే అసలు ఇక నీకు ఫీమేల్ అసలు దొరకదు. అప్పుడు అవే ఎక్కువ అయిపోతాయి, అంటే డామినేట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి నీకు ఒక 6 చెట్లు ఫీమేల్ ఉంటే ఒక్క చెట్టు మేల్ పెట్టుకున్నా సరిపోతుంది. అంటే ఆ మేల్ ఫ్లవరు దీనికి సరిపోతుంది, అంటే అంత పువ్వు ఇది ఎక్కువ పూస్తుంది. ఇప్పుడు నీకు మొక్క కాస్ట్ అయితే రెండింటిది సేమ్ ఉంటుంది? సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఇది కూడా అవసరం, దీని అవసరం కూడా అంతే ఉంటుంది. అట్లా అవసరం దేనిదైనా అంతే, మేల్ అయినా అంతే ఉంటుంది, ఫీమేల్ అయినా అంతే. కాబట్టి కాస్ట్ విషయంలో కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనకి ఈ కాయ ఇప్పుడు పండు అయింది, ఇప్పుడు ఇట్లా పండు మన చేతికి వచ్చేసింది, ఇది ఎన్ని రోజులకు వస్తుంది అన్నారు? 5 months తర్వాత వస్తుంది. 5 months తర్వాత ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు మనం ఫీమేల్ మేలు అనేది 2 పాలినేషన్ చేసాం కదా, పాలినేషన్ చేసిన తర్వాత ఇప్పుడు అది చేసినాం కదా, అది ఫ్రూట్ ఈ రకంగా కావడానికి ఇంకొక 3 నెలలు పడుతుంది. 3 నెలల టైం తీసుకుంటుంది. ఆ 3 నెలల్లో నీకు 3 దశలు మారుతుంటది. ఓకే. అట్లా 3 దశలు అంటే ఇప్పుడు వచ్చి గ్రీన్, అట్లా గ్రీన్ అవుతుంది. గ్రీన్ కి వెళ్ళి మళ్ళీ ఎల్లో కలర్, ఇక్కడ ఎల్లో కలర్ వచ్చేసి ఎల్లో కలర్ కి వెళ్ళి ఇట్లా రెడ్ కలర్ రావడానికి నీకు 3 నెలల టైం పడుతుంది. 3 నెలల్లో నీకు ఫ్రూట్ మారుతుంది. ఇవన్నీ ఎందుకు పెట్టిరన్నా? మామూలుగా సంచుల్లాగా ఇవన్నీ ఫ్రూట్ ఫ్లై అనేది ఈ మధ్యన కొంచెం బాగా ఉధృతమైంది. ఏది మామిడిలో కూడా వస్తుంటది, ప్లస్ మనకు వేరే వేరే దాంట్లో ఈ మధ్యన డ్రాగన్ లో కూడా వస్తుంది ఫ్రూట్ ఫ్లై. డ్రాగన్ కూడా కొంతమంది వేస్తారు, కానీ అన్ని సంచులు వేయలేము. కాబట్టి దీనికి ఏంటంటే ఇది ఫ్రూట్ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మనము దీనికి ఇది వేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మనం ఈ పండ్లన్నీ తెంపిన తర్వాత కూడా మొక్కలు మామూలుగా ఉంటాయా లేకపోతే దీన్ని తీసి మళ్ళీ వేరే పంట వేయడము అట్లా ఏమైనా చేస్తారా లేకపోతే ఇవి కంటిన్యూ ఇట్లనే? లేదు, కంటిన్యూ ఇట్లనే ఉంచుతాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ఎండు ఆకు ఇది ఉంది కదా, కొంచెం ఈ వర్షాలు తగ్గిన తర్వాత ఈ ఎండు ఆకులు తీసి ఎంత సాఫ్గా క్లియర్గా చేసుకొని పెట్టుకుంటాం. ఇట్లా పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఈ చిగురు వచ్చి ఫ్రెష్ ఫ్రూట్ వస్తుంది. మళ్ళీ మెయిన్గా ఇది ఏ సీజన్లో వస్తుంది అన్న ఈ ఫ్రూట్? ఇప్పుడైతే నేను చూడబట్టిన సంది ఇప్పుడు మేము స్టార్ట్ అయింది అంటానంటే స్టార్ట్ అయిన నుంచి రెగ్యులర్గానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు, మన దగ్గర చిన్న పిందె ఉంది, పూత ఉంది, మాగిన పండు ఉంది, ఇప్పుడు మధ్యంతరం దశలో ఉన్న ఫ్రూట్ కూడా ఉంది. అంటే 3-4 దశలలో ఉంది. కాబట్టి అంటే రెగ్యులర్గా వస్తున్నట్టే, కొంచెం ఎక్కువ తక్కువ అంతే. ఓకే. అన్న ఇప్పుడు ఈ గ్యాక్ ఫ్రూట్ మొత్తం ఒక ఎకరంలో వేసిరు, ఇప్పుడు దీనికి మొత్తం పెట్టుబడి ఎంత అయింది? పోల్లు పాతడానికి కానీ మొత్తం దీనికి మొత్తం ఎంత పెట్టుబడి అయింది? పెట్టుబడి అంటానంటే నేను ముందు దీని గ్యాక్ ఫ్రూట్ గురించి చేసిన పందిరి కాదు ఇది. అంటే ఈ కడీలు కానీ ఇవి కానీ మా దగ్గర మొదటి నుంచి ద్రాక్ష ఉండింది. ద్రాక్ష తీసేసిన తర్వాత దొండ అట్లా కూరగాయలు పెట్టుకుంటూ ఈ వైరు మాత్రం కొత్త చేసినాం మేము. ఇక్కడ ఉన్న కడీలన్నీ పాతాయి. ఈ వైరు టాటా వైర్ తీసుకొచ్చి కొత్త వైర్ అంతా అల్లినాము. అల్లి పందిరి ఖాళీగా ఉంది, గ్యాక్ ఫ్రూట్ పెట్టాము అట్లా. అంటే ఖాళీ ఇప్పుడు పందిరి వేసుకోవడానికి అయ్యే ఖర్చు అయినా కూడా 7 నుంచి 8 లక్షల ఖర్చు వస్తుంది. అంటే కడీలును వైరు పన్నోళ్ళే 2 లక్షల రూపాయలు పన్నోళ్ళే తీసుకుంటారు. ఓకే. అంటే వైరు గుంజడము, ఈ సపోర్ట్ బాతడము వెనకాల ఇదంతా చేయడానికి వర్క్ చేయడానికి 2 లక్షల రూపాయలు పన్నోళ్ళకి అవుతుంది. 6 లక్షల రూపాయలు మెటీరియల్కి అవుతుంది. అది ఈజీగా మనం లెక్క రాసిమన్నా కూడా నేను కొటేషన్ ఇవ్వగలుగుతాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ చెట్లు ఉన్నాయి. చెట్లు వచ్చి నేను 300 రూపాయలకు చెట్లు అక్కడ తీసుకున్నా కూడా నాకు 100 రూపాయలు ఖర్చు వచ్చింది. అంటే చెట్టు వచ్చి 400 రూపాయలు, 210 చెట్లు నేను తెచ్చినాయి. మొక్కలు తీసుకొచ్చిన తర్వాత ఇట్లా 2x2 ప్లాంట్కు గుంత తీసి పిట్స్ తీసి అందులో కొంచెం ఎరువు అది వేస్తే, అంటే దానికి ఈ ఎకరం పొలానికి గుంతలు తీసి వేయడానికి నాకు అయిన ఖర్చు, చెట్లు పెట్టడము ప్లస్ గుంతలకు పేడ ఖర్చు అంతా కలిస్తే ఒక 30,000 ఖర్చు వచ్చింది. అట్లా ఆ ఖర్చుతోటి నీకు అయిపోయింది. డ్రిప్ వచ్చి నాకు పాతదే ఉంది. డ్రిప్ గురించి నేను ఇప్పుడు కొత్తగా పెట్టింది కదా, అది ఎప్పటిదో ఉంది. డ్రిప్ మామూలుగా ఎప్పుడు నడుస్తూ ఉంటుందా ఎట్లా? దీనికి వాటర్ కి సంబంధించి అది అంటే ఎండాకాలమే. ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు నేను వర్షాకాలంలో అసలు నీళ్ళే ఇవ్వాలి. దీనికి ఎట్లుంటది? వాటర్ మోతాదు ఎక్కువ తీసుకుంటుందా లేకపోతే అవసరం లేదు? ఎప్పుడో సమ్మర్ లో ఇవ్వాలి నీళ్ళు. సమ్మర్ లో ఇవ్వాలి. ఇప్పుడు రోజు నీళ్లు చెక్ చేసుకోవాలి. రోజు 1 గంటన్నర 2 గంటల నీళ్లు ఇవ్వాలి. ఇస్తేనే కానీ నీకు చెట్టు అది ఉంటుంది. లేకపోతే
సమ్మర్లో నీకు ఎగ్జామ్ నీళ్ళు ఒక రోజు ఇవ్వకపోతే ఆకు ఇట్లా ముదురుకపోయినట్టు వాడు పట్టినట్టు కనిపించింది మాకు అట్లా. ఇప్పుడైతే ఎన్ని రోజులకు ఒకసారి సరే మామూలుగా ఇప్పుడు అసలు ఇస్తనే లేము, వర్షాకాలం వచ్చిన సార్ ఇస్తలేము, ఎందుకంటే ఆ పదం సరిపోతుంది దానికి, ఆ నీళ్ళే సరిపోతుంది. పెట్టుబడి మంచిగానే అయింది, మరి దిగుబడి ఎట్లా వస్తుంది? దిగుబడి కూడా చెట్టు ఏం దాచుకోలే పాపం, చెట్టు దాచుకోకుండా మంచి పంటనే ఇస్తుంది, కానీ మార్కెట్ ఉండాలి దీనికి. మార్కెట్ అంటే దీని గురించి తెలవాలి. ఫ్రూట్ అంటే మీలాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని 4 సార్లు ఇట్లా తీస్తుండి 4 సార్లు చూపిస్తుంటే అరే ఈడ పలానా దగ్గర ఫ్రూట్ ఉంది కదా అంటని చెప్పి అట్లా తెలిసిన వాళ్ళే వస్తారు. కానీ మాకు మార్కెట్లో డైరెక్ట్ మార్కెట్, ఇప్పుడు బాటసింగారం మార్కెట్ అంత పెద్ద మార్కెట్, నేను 2 సార్లు పట్టుకెళ్ళిన, అసలు ఇది ఏంటంటని చెప్పి తీసుకోలే వాళ్ళు. తీసుకోకున్నా సరే మీరు షాంపిల్ కోసం పెట్టుకోండి అంటని చెప్పి ఒక 10 కిలోలు అంటే 5 కిలోలు నింపి ఒక 2 బాక్సులు అట్లా వాళ్ళ దగ్గర ఉత్తకు కూడా పెట్టి వచ్చిన. 5 రోజుల తర్వాత ఫోన్ చేసిన, వైసాబ్ నాకు డబ్బులు ఏమి ఇవ్వకు, కనీసం పొయ్యిందా లేదా, పొయ్యిందంటే మేము సంతోషపడతాము. దానికి కూడా ఆన్సర్ ఇవ్వలేదు వాళ్ళకి, జనాలకు అవగాహన లేక దానికి కూడా వాళ్ళు పాపం చెప్పలేకపోయారు. చెప్పలేక అది పారేసారో ఏదో జరిగి ఉంటుంది అట్లా అంతే. అంటే ఇట్లా చాలా సార్లు నేను మార్కెట్లకు కూడా తీసుకుపోయి చూసాము, ముంజాయి మార్కెట్ కూడా తీసుకుపోయాను. అందరికి అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళకి కూడా చాలా మందికి 1-2 ఫ్రూట్లు ఇచ్చినాం. ఇప్పుడు మనం జ్యూస్ చేసే పద్ధతి ఉంది కదా, ఆ పద్ధతి కూడా చూపించినాం. ఇంకా కొంతమంది తీసుకుపోయారు అట్లా, అంతేగాని మనకు ఖరీదు కోసం అని రాలే. కాకపోతే మన దగ్గరికి వచ్చి డైరెక్ట్గా తీసుకుపోయేటోళ్ళే ఒకరికొకరు అనుకొని అట్లా పెరుగుతున్నారు. ఆ రకంగా నేను బయట వేరే డిస్టిక్లలో కానీ వేరే మండలాలలో కానీ హైదరాబాద్ వాళ్ళకి కానీ అట్లా పంపించగలుగుతున్నా. వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు చేసి నాకు ఆర్డర్ చేస్తారు 4 కిలోలు 5 కిలోలు. ఇది ఎవరైనా 5 కిలోలు చేసిరంటే అదే పెద్ద గిరాకీ దీనికి. ఎందుకంటే జ్యూస్ వచ్చి ఈ ఒక్క చిన్న కాయ, ఇప్పుడు ఇంత కాయే ఒక 8 గ్లాసులు 7 గ్లాసులు ఇట్లా అవుతుంది. 7 గ్లాసులు ఇది అవుతుంది అంటే ఒక 5 కిలోలు అన్నప్పుడు చాలా జ్యూస్ అవుతుంది. కాబట్టి వాళ్ళు అట్లా స్పెండ్ చేసి తీసుకుపోతున్నారు. వాళ్ళ ఉంటుంది కాబట్టి తక్కువ ఉంది కాబట్టి కొంచెం కాయలు మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి చెట్ల మీద. లేకపోతే ఎక్కువ అయినప్పుడు ఇన్ని కాయలు ఉండయి, షార్టేజ్ ఉంటుంది అప్పుడు. ఇప్పుడు మార్కెట్లో జనాలకి ఎవరికి అవగాహన లేక ఇప్పుడైతే కొంచెం వెళ్ళట్లేదు. కొంచెం జనాలకు తెలిసిన తర్వాత దీని వాల్యూ పెరుగుతుంది. సో మరి విటమిన్స్ ఉన్నాయి దాంట్లో చాలా అంటే చాలా. ఇప్పుడు లైకోఫిన్ అనేది మామూలు మాట కాదు. క్యాన్సర్ పేషెంట్లు పూర్తిగా 4th స్టేజ్ ఉన్నోళ్ళు కూడా లేచి కూర్చొని వాళ్ళంతా వాళ్ళు వాటర్ తాగగలుగుతారు. అంటే ఇది ఈ జ్యూస్ ఇచ్చిన తర్వాత, జ్యూస్ ఇయ్యకముందు అసలు లేవక ఎవరో వాళ్ళ అటెండర్ ఉండి తాపడము చేయడం ఆ రకంగా జరిగిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళంతలో వాళ్ళు లేచి కూర్చోనగలుగుతారు. వాళ్ళంతలో వాళ్ళు లేచి నా దగ్గరకు వచ్చి ఫ్రూట్ తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక 2-3 అయితే. ఒక ఎస్పీ గారి భార్య ఆమె వచ్చి తర్వాత అయ్యా మీరు ఫ్రూట్ నా గురించే పెట్టారేమో అంటని చెప్పి ఆమె వచ్చి తీసుకుపోతుంది. ఆమె వచ్చినప్పుడల్లా 7 కిలోల ఫ్రూట్ తీసుకొని పోతుంది. ఓన్లీ క్యాన్సర్కు ఒకటి, ఇంకోటి డయాబెటిక్ కూడా బాగా పనిచేస్తుంది అని. అంటే దాంట్లో ఉన్న ఒగరుతనం అది తాగి చూసినప్పుడే నీకు అర్థమైపోతుంది. అంటే మనం తాగడం కూడా ఇది కడుపు నిండా తిన్న తర్వాత కాకుండా పరిగడుపున తాగితేనే దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది. అంటే ఎంటీ స్టమక్ తోటి అట్లా తాగుతాం కాబట్టి తాగితేనే దాని రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి అట్లా. అది ఒకటి. గుండెపోటుకు కూడా అట్లా ఈ రకంగా. కంటికి చాలా దాంట్లో ఉన్నది బీటో క్యారటిన్ కాబట్టి మంచి అది పనిచేస్తుంది. అన్న, ఈ మామూలుగా ఈ పంటకి పురుగు గురించి ఎట్లా ఉంటుంది? దీనికి ఎట్లా గుర్తుపడతారు మీరు పురుగు పట్టింది అని చెప్పేసి? ఆ పురుగు పట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? లేదు, పురుగు అనేది ఉంటుంది ఖచ్చితంగా. పురుగు పచ్చ పురుగు ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఈ పచ్చ పురుగు అనేది ఈ కాయల మీద, ఈ కాయకు ఈ జాలి వేయడం కూడా దాని గురించే. అంటే ఈ కాయను తినేస్తుంది, పైనుంచే తింటుంది. కాయ పచ్చగా ఉన్నప్పుడు ఇట్లా మీదికి వెళ్ళి తినుకుంటూ వస్తుంది. అంటే దానికోసం అంటని చెప్పి మామూలుగా ఈ నీమాయిలు అట్లా కొట్టుకుంటాం. నీమాయిలు వేరే మామూలుగా గాలిలో వైబ్రేట్ అయిపోయే పురుగు మందులు ఏమన్నా ఉంటాయి కదా, అంటే అందులో సిస్టమిక్ కాకుండా కాంటాక్ట్ మందులు వాడుకుంటూ దాన్ని అప్లై చేస్తుంటాం. అట్లా చేసినప్పుడు వెళ్ళిపోతాయి. అట్లా దాంతోపాటు రోగాలు కూడా ఉంటాయి. ఇది మామూలుగా దీనికి పౌల్ట్రీ మిల్డ్ ఉంటుంది బాగానే. ఇప్పుడు ఈ చలికాలం పెరుగుతుంది కదా, చలికాలంలో పౌల్ట్రీ మిల్డ్ అనేది వస్తుంది. పౌల్ట్రీ మిల్డ్ వస్తుంది, ప్లస్ డౌనీ కూడా వస్తుంది. డౌనీ ఉబ్బరము హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న టైంలో డౌనీ మిల్డ్ వస్తుంది. డౌనీ మిల్డ్ కోసం కూడా కొన్ని మందులు కొట్టుకుంటాం అట్లా.
మెడిసిన్స్ వాడుతుంటాము. దాని ఫంగిసైడ్ అనేది ఉంటుంది. ఫంగిసైడ్ వాడడం వల్ల కంట్రోల్ అవుతుంటాయి. అట్లా అంటే అది ఎవరైనా వాడవచ్చు. పురుగు మందు అంటే ఈ పచ్చ పురుగు తప్ప ఇంకా మిగతాది ఏమి ఉండదు ఎక్కువ. అన్న మెయిన్గా ఈ గ్యాక్ ఫ్రూట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జాగ్రత్తలు అంటే దీంట్లో మేల్ ఫిమేల్ రెండు ఉంటాయి కాబట్టి పాలినేషన్ చేసేదే మెయిన్ పెద్ద జాగ్రత్త. అంటే ఈ మేల్ ఫ్లవర్ ఈజీగా దొరుకుతుంది. ఫిమేల్ ఫ్లవర్ను జాగ్రత్తగా అంటే ఒక్కటి కూడా పోకుండా చూసుకొని పాలినేషన్ చేసుకోవడము, అది ఎంత జాగ్రత్తగా చేసుకుంటే మనకు అంత కాయ పెరుగుతుంది. ఇప్పుడు పాలినేషన్ చేసిన తర్వాతనే అదై నీకు పిందెలు ఎక్కువ కనిపిస్తాయి, కాయ ఎక్కువ తయారవుతుంది. అట్లయితే లేకపోతే ఒకటి ఈరోజు చేసేది విడిచిపెడితే వెళ్ళిపోతుంది. అది అంటే మెయిన్ జాగ్రత్త అదొకటే, పాలినేషన్దే పెద్ద జాగ్రత్త. అంటే ఇప్పుడు మీరు దాదాపు 20-25 సంవత్సరాల నుంచి ద్రాక్ష చేసినామన్నారు కదా ఇక్కడే. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేసిరు ఈ గ్యాక్ ఫ్రూట్. ఇందులో మెయిన్గా ఛాలెంజెస్ ఏమున్నాయన్న? ఇందులో ఛాలెంజెస్ అంటే మొక్క పెంచేటప్పుడు ఒకటి పెంచడం అనేది మొదటి నుంచి నీకు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే మొక్క పెరుగుతుంది. నేను పెట్టింది ఎండాకాలంలో కాబట్టి అట్లయే కొన్ని చెట్లు పోయినాయి మేము చూడకనే. అట్లా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా ఇంత గ్యాప్ ఉంది చూడండి. ఈ గ్యాప్లో పోయిన చెట్లు ఇప్పుడు ఒకటి కాదు, ఇక్కడ పోయినాయి. ఇప్పుడు 4-5 చెట్లు పోయినాయి ఇక్కడ ఒకటే లైన్లో మీకు. అంటే ఇన్ని చెట్లు పోయినాయి అంటే ఎండాకాలం సమ్మర్ కరెక్ట్ చూడకపోతేనే పోతాయి. సమ్మర్లో నీకు మొక్కలు పెంచుకోవడము ఒక ఎత్తు, దాని తర్వాత దానికి దారం కట్టి చక్కగా మీదికి స్ట్రేట్గా తీసుకుపోవడం అదొకటి. ఆ తర్వాత అనుకుంటే ఇక మిగతా చెట్టు పెరిగిన తర్వాత పెద్దగా ఏమి ఉండదు. అంటే ఆ తర్వాత చేసుకునేది పాలినేషనే. పెద్ద ప్రాబ్లము అనేది దీంట్లో పాలినేషన్ ఒకటే, అది హ్యాండ్ పాలినేషన్ చేసేది ఉంది కాబట్టి. అన్న పంట పెట్టుబడి అయితే మంచిగానే అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్రూట్ ఇంకా మార్కెట్లోకి జనాలకి కొంచెం అవగాహన వస్తే కానీ దీనికి వాల్యూ డిమాండ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మామూలుగా ఈ యొక్క గ్యాక్ ఫ్రూట్ కాకుండా మీరు ఇంకా వేరే ఏదైనా సాగు చేస్తున్నారా? ఎట్లా? వేరే చేస్తున్నాం కదా సాగు. డ్రాగన్ ఉంది నా దగ్గర, మల్బరీ ఫ్రూట్ ఉంది, వేరే కాలజామున్ అదే నేరేడు పండ్లు అది ఉంది. ఇట్లా వేరే వేరే ఉన్నాయి డిఫరెంట్గా. ఇంకా ఇన్కమ్ ఉన్నది కాబట్టి మీరు అదో ఇదో ఉంది కాబట్టి అట్లా కలుస్తుంది. అట్లా ఎందుకంటే ఇది ప్రయోగం చేద్దాం అనుకున్నారా? దీని గురించిన విశేషాలు బాగున్నాయి కదా, యూజ్ అయితే విశేషాలు బాగున్నాయి అని చెప్పే దీన్ని పెట్టడం జరిగింది. కానీ ఇంత డల్గా ఉంటుంది అంటే అనుకోలేదు మేము. అంటే వేరే కొత్త వాళ్ళు పెట్టాలి అనుకుంటే మాత్రం పెట్టవచ్చు, పెట్టి మార్కెట్లోకి తీసుకురావాలి, వాళ్ళైనా పెట్టాలనే కోరుకుంటా. కానీ ఇంత పెట్టొద్దు. నేనేమనుకుంటా అంటానంటే ఒక 20 చెట్లు ఒక 10 చెట్లు పెట్టుకొని కొంచెం ముందుకు సాగుతుంటే ఈ వచ్చిన ఫ్రూట్ అమ్ముకుడు పోతుంటే దానికి సంతోషం అనిపిస్తుంది. నేను రేటు విషయం కూడా కాదు నేను అనేది. అంటే ఇది 200 కోని కాక కూడా 100 రూపాయల కోని ఫ్రూట్ అయిపోవాలి, చెట్టు మీద ఉండొద్దు. అది నేను కోరుకునేది ఎప్పుడైనా కూడా. దీనికి 500 రావాలి అంటని చెప్పి కాదు. నేను ఇప్పుడు 500 చెప్తే 500 ఎందుకు అంటాను ఎవరేం అడుగుతలేరు, తీసుకుపోతారు. కానీ వాళ్ళే ఒకరిద్దరు అది తీసుకుపోయే వాళ్ళే తీసుకుపోతారు, అంతేగాని కొత్త గిరాకీ ఏం పెరగట్లేదు. నేనేమంటా కొత్త గిరాకీ పెరగాలి, రేటు కూడా అడిగి రేటు తక్కువ చేసుకొని తీసుకుపోవడం కూడా సంతోషమే నాకు. మంచిగా ఆలోచించినావు. క్యాన్సర్ రోగులకు ఎవరైతే ఉంటారో ఈ ఫ్రూట్ తోటి మంచి యూజెస్ ఉన్నాయని చెప్పేసి బాగానే ఆలోచించినావు. అసలు నువ్వు ఏం చదివినావు? ఈ వ్యవసాయంలోకి రాకముందు ఏం చేసినావు అన్న? నేను బర్త్ నుంచే వ్యవసాయం అనుకోవాలి. నేను 10th క్లాస్ అంతే. ఓకే, 10th క్లాసు ప్లస్ మా నాయనలు అందరూ, మా నాయనలు అంటే మా చిన్న ఆయన పెద్ద నాయన వాళ్ళందరూ కలిసి ఒకటే ఉమ్మడి వ్యవసాయం చేసేది. మేము వాళ్ళెంబడి నేను నాగలు దున్నేది. నాగలి దున్నడం చేయడం మా నాన్న నాకు తెలియదు. మా నాన్న నేను చూడకముందే ఆయన ఎక్స్పైర్డ్ అయ్యాడు. అంటే నేను మా నాయన చనిపోయినాక 2 నెలలకు పుట్టిందంట 63లో. అంటే 63 అనేది చెప్తున్నాం, మాకు ఎప్పుడు డేట్ ఆఫ్ బర్త్ గిట్ట రాసి పెట్టిన వాళ్ళు ఎవరు లేరు అంతే. అంటే మా నాన్నని పెట్టిన దగ్గర ఒక రాయి ఉంటే ఆ రాయి మీద ఉన్న రాతనే అది 63లో చనిపోయాడు అనేది గుర్తు. ఆ తర్వాత మా నాయన చనిపోయినాక 2 నెలలకు పుట్టిన. అంత నమ్మలను పెంచి పాలిచ్చి ఆ 10th వరకు నన్ను చదివిపించింది కూడా మా అమ్మనే. దీనికి మాకు మంచి కోఆపరేషన్. అంటే మా చిన్న ఆయన పెద్ద నాయనలు వాళ్ళందరూ ఉమ్మడి వ్యవసాయం చేసుకుంటూ, మా అమ్మ కూడా మా వంతుకు ఒక జీత మనిషిని పెట్టుకుంటూ ఆ రోజులల్లో ఆ మనిషిని పెట్టి వ్యవసాయం చేయించుకుంటూ మా అమ్మని ఇక్కడ దాకా తీసుకురావడం. ఆ తర్వాత నేను వ్యవసాయంలోకి 10th అయిపోయినాక రావడం, వాళ్ళందరితో పాటు నేను కూడా నాగలు కట్టి చేయడం, అట్లా ఆ రకంగా నేర్చుకొని. అంటే అప్పుడు వరి పంట మామూలుగా చిలకలలో దున్నితే జొన్నలు ఆముదాలు అంతే, అది తప్ప ఇంకా వేరేది ఏం లేదు.
తర్వాత మేము పంచుకోవడం 84లో పొలాలు పంచుకున్నాం. 84 తర్వాత నేను ద్రాక్షలకు వచ్చిన. 84 తర్వాత నేను ద్రాక్ష పెట్టుకుంటూ అలాగ మెల్లమెల్లగా సపరేట్ చేసుకుంటూ ద్రాక్ష కూడా నేను 25 నుంచి 30 ఎకరాల దాకా చేశాను. ఇక్కడనే కాకుండా నేను బోర్గుల, ఇక్కడ షాదినగర్ రోడ్ల బోర్గుల దగ్గర ఒక 12 ఎకరాలు ద్రాక్ష లాస్ట్ ఇయర్ తీసేసిన. మరి అక్కడ ద్రాక్ష ఉండింది, ఇక్కడ ఉండే మహేశ్వరంలో ఉండే, ఇట్లా 3 జాగాలలో ద్రాక్ష పంట తీసాం బాగా. ఆ తర్వాత నేను అదే అనుభవంతో ఈ చెట్లు పెట్టడమైనా ఇప్పుడు డ్రాగన్కు పెట్టుకోవడమైనా అట్లా జరుగుతుంది. అన్న ఇప్పుడు ఇది పూర్తిగా కొత్త రకం పంట ఇక్కడ మనకు తెలంగాణలో అయితే. ఇప్పుడు మరి మన గవర్నమెంట్ నుంచి కానీ ఏమన్నా ప్రోత్సాహకాలు అట్లా ఏమన్నా వస్తున్నాయా, సబ్సిడీలు అట్లా ఇట్లా ఏమన్నా వస్తున్నాయా? ఏమీ లేదు ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు రేపు పెట్టుకునే వాళ్ళకు ప్రభుత్వం తరఫుకెళ్ళి కూడా, ఎందుకంటే దీనికి అయ్యే ఖర్చు చాలా ఖర్చు అవుతుంది. ఇంచుమించు 1 ఎకరం పెట్టుకోవాలి అనుకుంటే, ఎకరం పందిరు వేసుకోవాలనుకుంటేనే 7 నుంచి 8 లక్షల దాకా ఖర్చు వస్తుంది. దాంట్లో ఒక 50% గవర్నమెంట్ సాయం చేసి వాళ్ళు ఒక 50% సబ్సిడీ రకంగా ఇస్తే మనకు అందరికి కూడా మేలు జరుగుతుందని కోరుకుంటాను నేను, నా తోటి రైతులకు అందరికీ. ఇప్పుడు ఈ వీడియో చూసేటోళ్ళు కూడా మామూలుగా బుచ్చిరెడ్డి అన్న మరి ఇది గ్యాక్ ఫ్రూట్ వేసిండు, దీనికి ఇంత పెట్టుబడి బాగానే పెట్టిండు, అట్లా చూసి వచ్చి కొత్త మేము కూడా స్టార్ట్ చేయాలి అనుకునేటోళ్ళకి నువ్వేం చెప్తావు? అంటే పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు, మంచి కష్టపడి చేసుకుంటే ఉంది. ఈ పాలినేషన్ నేను సొంతంగా సొంతంగానే చేసుకుంటా అనుకున్న వాళ్ళ దగ్గర ఉంటుంది, మంచిగానే ఉంటుంది. కానీ అంటే మొదలే ఎకరాలు పెట్టుకోవడం, నా దగ్గర జేబులో డబ్బులు ఉన్నాయని చేసుకుంటే మాత్రం కాదు. దాని మీద కష్టపడి దీంట్లో 10 రూపాయలు పెడితే నేను 5 రూపాయలు మళ్ళీ తీసి ఖర్చు పెడతా అనుకునే రకంగా కష్టపడి చేసుకునేటోళ్ళు అనుకుంటే ముందరికి రావచ్చు. ఇప్పుడు అక్కడ చూసినాం కదా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, అవి మీరు అమ్ముతారా లేకపోతే మళ్ళీ మీరు పెట్టడానికి? లేదు, అమ్మడానికి. ఒక మొక్క మామూలుగా ఎంతకు అమ్ముతున్నారన్న? ఒక మొక్క 300 రూపాయలు. అంటే దాంట్లో మేల్ ఫీమేల్ అలాగే చేసి ఓకే సపరేట్గా చేసి ఇస్తాం. అట్లా అంటే దేని రేట్ అయినా ఒకటే ఉంటుంది. మేల్ రేటు కూడా 300 ఉంటుంది, ఫీమేల్ రేటు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి దేనిది దానికి అలాగే చేసి ఇవ్వాలనుకుంటే 300 రూపాయలు మొక్క. అన్న ఇప్పుడు మామూలుగా కొంతమంది టెర్రస్ గార్డెన్ లాగా కూడా అట్లా పెంచుకుంటూ ఉంటుంటారు కదా, సో ఇప్పుడు ఓన్లీ మేల్ ఫీమేల్ అవి తీసుకెళ్ళి మనం ఆ టెర్రస్ గార్డెన్లో పెట్టుకుంటే దీనికి గ్రోత్ అనేది ఉంటుందా? ఇట్లా మనకి కాయలు వస్తాయా? వస్తాయి. ఎందుకంటే దాని రూటు మంచిగా నాకు తగిన దానికి దొరికితే, ఎరువు కానీ అది కానీ దొరుకుతుంటే మంచిగానే వస్తాయి. టెర్రస్ గార్డెన్ల మీద కూడా చేస్తున్నారు కొంతమంది. ఆ ఆంధ్రాలో నేను 2-3 వీడియోలు కూడా చూశాను. అట్లా ఆ రకంగా టెర్రస్ గార్డెన్ మీద నీకు మేల్ ఫీమేల్ 2 ఉండాలి. మొత్తం మీద 4 అయినా పెట్టుకోవచ్చు, అట్లేం లేదు. నువ్వు 4 కానీ 5 కానీ ఎన్ని పెట్టుకున్నా మేల్ ఫీమేల్ ఉండాలి ఖచ్చితంగా ఉండి పాలినేషన్ చేసుకుంటే టెర్రస్ గార్డెన్ మీద కూడా చేసుకోవచ్చు, మంచిగా చేసుకుంటే వస్తుంది. ఓకే అన్న, ఇప్పుడైతే మొత్తానికి ఈ ఫ్రూట్ని మనం కట్ చేసుకొని తినలేము, దీన్ని జ్యూస్ లాగా చేసుకొని తాగాల్సి ఉంటుంది. సో ఒకసారి అన్న అది ఎలా కట్ చేసి ఎలా జ్యూస్ తయారు చేస్తాడు అనేది కూడా ఒకసారి చూద్దాం. అన్న బుచ్చిరెడ్డి అన్న, ఒకసారి దీన్ని ఎలా తినాలి? దీనికి పైన ముళ్ళులు కూడా ఉన్నాయి కదా, సో ఇందులో రకాలు ఉంటాయా? ఇది మనకు కట్ చేసిన తర్వాత ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది, బాగుంటుంది, ఖరాబ్ అవ్వకుండా? సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అట్లా ఏమైనా చేయొచ్చా? దాని గురించి ఒకసారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. జ్యూస్ చేసిన తర్వాత నీళ్ళు వాటర్ కలపకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఓకే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజులైనా ఉంటుంది. లేదు అనుకుంటే మీరు ఐస్ క్యూబ్స్ చేయడానికి మీరు వాటర్ పోసి ఐస్ క్యూబ్స్ చేస్తారు కదా, డీ ఫ్రిడ్జ్లో చేస్తారు కదా, అట్లా పెట్టుకుంటే దాంట్లో మంచిగా చాక్లెట్ లాగా బిల్లలు తయారవుతుంది. అట్లా పెట్టుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. ఫ్రూట్ను ముందు మనం అడ్డంగా కట్ చేయాలి. ఇది ఫ్రూట్ కట్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఉంటుంది ఇది లోపల. ఓకే, దీన్ని ఏం చేయాలి మనం ఇప్పుడు ముందు మీరు ఈ రకంగా ఇది లైకోఫిన్. ఇప్పుడు ఈ ఇత్తుల మీద ఏదైతే ఉందో ఇప్పుడు ఇదే లైకోఫిన్. నీకు క్యాన్సర్ కణాలకు బాగా పనిచేస్తుంది అంటని ఏదైతే చెప్తున్నామో అది ఇప్పుడు ఇది ఈ జ్యూస్ను దీంట్లో అలాగా చేసేస్తాం మనం. అంటే నీకు సపరేట్గా మనకు కావాలి అనుకున్నప్పుడు ఇది ఇట్లా వచ్చేసేస్తుంది అలాగే. అంటే పండు పూర్తిగా మాగితేనే కానీ జ్యూస్ చేయడానికి వీలవుతుంది. ఇదేదో సగం మాగి సగం మాగకపోతే రాదు, అంటే జ్యూస్కు పనికిరాదు అప్పుడు. అట్లా అంతే, కరెక్ట్ మాగింది కాబట్టి పక్వానికి వచ్చింది కాబట్టి ఇట్లా వస్తుంది నీకు ఇది. అట్లా అంటే చక్కెర కలపొచ్చు, కానీ అంటే దాంట్లో ఉన్న విటమిన్స్ పోతాయి అనే ఇబ్బంది అంతే. ఓకే, అంటే మనం ఇంత కష్టపడి ఇది చేసి దాంట్లో మళ్ళీ చక్కెర కలుపుకుంటే మళ్ళీ ఎక్కడికో పోతున్నట్టు ఉంటాం, అట్లా అంతే. అది ఇప్పుడు ఇది
మొత్తం తీసినాం దీంట్లోకి వెళ్ళి. దీంట్లో ఉన్నది ఇంకో రెండిట్లలో మొత్తం కంప్లీట్గా అయిపోయింది, ఏం లేదు ఇట్లా. ఇది కొంచెం పల్సగా కావాలి కదా, ఇత్తుల నుంచి ఉన్న సొనను దీన్ని తీయడానికి. ఇది మామూలుగా మనం మామూలు చింతపండు ఎట్లా విసుకుతాం ఆ రకంగా విసికి లోపలికి వెళ్ళి ఇత్తులు తీసేయాలి. ఓకే, అంతే, ఇత్తులు తీయడానికి కోసం అంతే ఇది. ఓకే. ఇప్పుడు ఈ గింజల వల్ల రీయూజ్ ఏమన్నా ఉంటుందా దీన్ని? అంటే ఇప్పుడు మొక్కల్లాగా మళ్ళీ విత్తనాల్లాగా వాడొచ్చా వీటిని? అంటే చెయ్యొచ్చు, కాకపోతే జర్మినేషన్ రావడానికి టైం పడుతుంది, టైం కూడా బాగా తీసుకుంటుంది. జర్మినేషన్ నీకు 100% జర్మినేషన్ ఉండదు. ఓకే, అంటే తక్కువ ఉంటుంది. ఒక 100 చెట్లు మనం పెడితే 100 ఇత్తులు మనం పెడితే దాంట్లో ఒక 10% వస్తాయి. 10-12% వచ్చినాయి నాకైతే. అట్లా అంత ఎక్కువ రాదు, జర్మినేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఇత్తు అనేది ఇది చాలా గట్టిగా ఉంటుంది, ఇది పగలడము అనేది అంత సాధ్యం కాదు. ఓకే, అట్లా. సో ఇప్పుడు ఇది సపరేట్ చేసుకోవాలా? ఇది సపరేట్ అంటానంటే దీంట్లోనే కలిపేసి మనం ఇప్పుడు చేయవచ్చు దీన్ని. ఇది వాటర్ పోయాంగా కూడా ఇంకా చిక్కనే ఉంటుంది, మీకు ఇంకా పోయవలసి వస్తుంది. దీన్ని ఇంకా పలసన చేసుకోవాలి మనం. ఒక్క కాయ అది 1/2 కిలో కాయ. అన్న ఎందుకు ఇప్పుడు నిమ్మకాయ కలుపుకోకుండా మనం ఇప్పుడు గ్రైండ్ చేశారు కదా మీరు, అది జ్యూస్ అలాగనే తాగలేమా? తాగొచ్చు కొంచెం, కానీ కొంచెం ఒగరుగా ఉంటుంది కాబట్టి. ఇది అయితే కొంచెం పులుపు యాడ్ అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇది కూడా ఆరోగ్యానికి నిమ్మకాయ మంచిదే కదా, కాబట్టి మనం తాగేది అంటే మామూలుగా ఇప్పుడు ఈ టైంలో మనం చేస్తున్నాం. మామూలుగా జనరల్గా తాగడం పరిగడుపున మార్నింగ్ అవర్స్లో తాగితే నిమ్మకాయ కూడా చాలా మంచిది. ప్లస్ దీంట్లో కలపడం వల్ల దీంతో కొంచెం టేస్ట్ కూడా మారిపోతుంది. అట్లా అంతే. ఒక గ్యాక్ ఫ్రూట్ నుంచి మామూలుగా ఎంత మోతాదు వరకు మనం ఈ జ్యూస్ని తీయగలుగుతాం? అంటే మనం కలిపే వాటర్ మీద ఆధారపడుతుందా, లేకపోతే ఆ ఫ్రూట్ సైజుని బట్టి ఉంటుందా? ఫ్రూట్ సైజుని బట్టి ఇప్పుడు కూడా ఇది ఇంకా చిక్కగానే ఉంది. ఇంకా చిక్కగానే ఉంది. అంటే అంత జ్యూస్ తాగడం వల్ల ఏమవుతుందన్న? మామూలుగా అంటే అంత చిక్కగా ఉన్నప్పుడు తాగలేము అనే ఇబ్బంది, అంతే, వేరే ఏం కాదు. సో మొత్తానికైతే గ్యాక్ ఫ్రూట్కి సంబంధించి జ్యూస్ తయారు చేశాడన్న. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. మన ముచ్చిరెడ్డి అన్న చెప్పినట్టు కొంచెం ఒగరొగరుగా, అలాగే కొంచెం లెమన్ అనేది యాడ్ చేసాం కదా, సో కొంచెం పులుపుగా కూడా ఉంది ఆ టేస్ట్. అన్న చెప్పినట్టు కొంచెం హనీ కనుక యాడ్ చేస్తే కనుక స్వీట్గా టేస్ట్ బాగుంటుంది. సో ఇందులో విటమిన్ ఏ, సి, బి ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇది ఏంటి అంటే మనం క్యారెట్స్ తింటే ఎంత మంచిగా ఉంటుందో, సో అది హెల్త్కి ఎంత బెనిఫిట్ ఉంటుందో అట్లాంటిది 10 రెట్ల కంటే ఎక్కువ కూడా ఇందులో ఆ క్యారెట్కి సంబంధించిన విటమిన్స్ ఉంటాయి. అలాగే మనకి టమాటాలో ఎంత విటమిన్స్ ఉంటాయో దానికి సంబంధించి 70-80 రెట్లకి ఎక్కువకి అందులో విటమిన్స్ కలిసి ఉంటాయంట. సో మొత్తానికి అయితే ఇది హెల్త్ బెనిఫిట్స్ అన్న ముందుగా చెప్పినట్టు క్యాన్సర్కి నివారణి లాగా ఎక్కువగా వాడతారని చెప్పారు కదా. టమాటాలో ఉండేది ఒక 4-5% ఏది లైకోపిన్, దీంట్లో ఉండేది 75-80% ఉంటుంది. అంటే మనం ల్యాబ్ టెస్టింగ్లో కూడా 80% ఎక్కువ ఉంటుంది. టమాటాలో ల్యాబ్ టెస్ట్ చేయించాం మనం, మన దగ్గర లాస్ట్ టెస్ట్ కూడా రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ను బట్టే మనం చెప్పగలుగుతున్నాం. అంటే క్యాన్సర్ కావాల్సింది కూడా లైకోఫినే. ఆ లైకోఫిన్ ఉండడం వల్ల లైకోఫిన్ అనేది ఈ క్యాన్సర్ కణాలను చంపుతుంది. అంటే మాకు తెలిసిన డాక్టర్ కూడా ఒమేగా హాస్పిటల్లో ఈ రేడియాలజిస్ట్ రామ్మోహన్ రెడ్డి అంటని ఉంటాడు. అతను వారానికి ఒక 10 కిలోలు 15 కిలోలు అట్లా వాళ్ళకు సంబంధించిన పేషెంట్స్కు పంపిస్తుంటారు. అతను తీసుకుపోయి వాళ్ళకు కూడా అడ్రస్ ఇస్తే వాళ్ళకు మేము పంపుతుంటాం. అట్లా అన్న ఈ గ్యాక్ ఫ్రూట్కి ఇంత విలువ ఉన్నది. మొత్తానికైతే మీరు ల్యాబ్ టెస్ట్ కూడా చేయించిన అంటున్నారు. క్యాన్సర్ నివారణి, కంటి చూపు కూడా మంచి
పనిచేస్తుంది. సో దీన్ని మార్కెట్ ఎలా చేస్తున్నారు? మీరు ఓన్గా చేస్తున్నారా, లేకపోతే ఎలా మార్కెట్కి ఎట్లా తీసుకెళ్తారు? దీనికి ఎలా ఉంది మార్కెట్ వాల్యూ ఎలా ఉంది? ఇప్పుడైతే మేము దగ్గరికి ఇప్పుడు డైరెక్ట్ పేషెంట్స్ వస్తున్నారు, చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు వేరే స్టేట్లకి వెళ్ళి కూడా ఫోన్ చేస్తే వేరే స్టేట్లలో కూడా పంపిస్తున్నాం మేము. డిస్టిక్లల్లో వేరే డిస్టిక్లలో కానీ వేరే మండలాలకు అట్లా పంపడం జరుగుతుంది. మేము 500 రూపాయల కిలో లెక్కన ఇప్పుడు కార్గో కానీ ఇప్పుడు ర్యాపిడో ద్వారా కానీ అట్లా పంపిస్తున్నాము. ఓన్గా కూడా చాలామంది ఇక్కడికి వచ్చి కూడా తీసుకెళ్తున్నారు. అంటే దీని ఒక ఏది ఇప్పుడు క్యాన్సర్కు చాలా మంచి పని చేస్తుంది. చాలామంది చెప్పింది ఏంటంటేనంటే మామూలుగా ఇక్కడ చిన్నజేర్సాన్ దగ్గర ముచ్చింతల్లా ఒక 25-30 మంది పేషెంట్లు ఉన్నారు. అంటే అందులో కొంతమందికి మన దగ్గరికి వెళ్ళి ఫ్రూట్ తీసుకుపోయి జ్యూస్ చేసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మొత్తం లేవలేని స్టేజ్లో 3rd స్టేజ్ 4th స్టేజ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ జ్యూస్ దాపిన తర్వాత మొత్తం లేవలేకుంటున్న వాళ్ళు వాళ్ళంతలో వాళ్ళు పోయి వాటర్ తెచ్చుకొని తాగగలుగుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. అంటే అంతవరకు ఉన్నది అంటని చెప్పి మన దగ్గరికి వెళ్ళి ఫ్రూట్ ఎవరైతే తీసుకుపోయినరో, అంటే నేను వెళ్ళి చూడలేదు కానీ మన దగ్గరికి వెళ్ళి ఫ్రూట్ తీసుకుపోయిన వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు, అన్న మంచి రిజల్ట్ ఉంది, మంచిగా మేము రెగ్యులర్గా వాడుతున్నాము అని. ఇప్పటికి వాళ్ళు తీసుకుపోయిన వాళ్ళే ఒకసారి 5 సార్లు 6 సార్లు తీసుకుపోయిన వాళ్ళు కూడా మన దగ్గర రెగ్యులర్గా మళ్ళీ తీసుకుపోయేటోళ్ళు ఉన్నారు. ఇప్పటికి దీని మార్కెట్ వాల్యూ ఎట్లుందన్న ఇప్పుడు? అలాగే దీన్ని మీరు ఎక్స్పోర్ట్ ఎక్కడికి చేస్తున్నారు? ఓన్లీ మన తెలంగాణ వరకేనా, లేకపోతే ఎలా చేస్తున్నారు? లేదు, ఎక్కడైనా చేస్తున్నాం. మేము బెంగళూరు కూడా పంపిస్తున్నాం. బెంగళూరులో డిమాండ్ బాగుంది, మన హైదరాబాద్ కంటే బెంగళూరులో బాగుంది. కానీ మన హైదరాబాద్లోనే కొంచెం తక్కువ ఉంది. అంటే హైదరాబాద్ ఫ్రూట్ మార్కెట్లో పోతే మాత్రం దాన్ని గుర్తుపట్టరు ఎవరు. అట్లా ఎంత ఉందన్న ఇప్పుడు మామూలుగా కేజీకి అట్లా ఎంత వాల్యూ ఉంది ఇక్కడ రేటు? కేజీ మేము మాత్రం 500కి ఇస్తున్నాము. ఈ సూపర్ మార్కెట్లకి ఇచ్చేటప్పుడు కొంచెం ఒక 200 తక్కువ కాడికి 350 రూపాయలు 400 రూపాయలకు వాళ్ళకి ఇస్తున్నాం కేజీ. ఎందుకంటే వాళ్ళకి బల్క్గా ఒక 100 కిలోలు 50 కిలోలు ఇట్లా ఇస్తాం కాబట్టి వాళ్ళకి బల్క్గా ఇస్తున్నాం కాబట్టి కేజీ వచ్చి ఒక 100-150 రూపాయలు తక్కువ కాడికి వాళ్ళకి ఇస్తున్నాం. అట్లా ఇప్పుడు ఈ ఒక్క కాయ మామూలుగా ఎంతవరకు కాస్తుందన్న? అంటే కేజీ ఉంటుందా? ఒక్క కాయ ఎంత ఉంటుంది ఇది? ఒక ఇంతకంటే పెద్ద సైజ్ అనుకుంటే అది ఉంటుంది. ఈ మామూలుగా 2 వస్తాయి, లేదనుకుంటే 1 వస్తుంది. 3వ కాయ మాత్రం రాదు. 2 వచ్చినప్పుడే కిలో మీద అవుతుంది. 2 కాయలు వేసి జోకితే అది 1200 గ్రాములు, అదే 1 కిలో మీద 200 రావడం, కిలో 300 ఇట్లా వస్తుంది. ఒకటొకటి కిలో 200 కిలో 300 వచ్చే కాయలు కూడా ఉన్నాయి. క్యాన్సర్కి నివారణతో పాటు ఇది కంటి చూపు కూడా మంచిగా పనిచేస్తుందని చెప్పేసి అన్న మాటల్లో అయితే విన్నాం. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.